అంటే పచ్చకామల వాడికి లోకం అంతా చాలా పచ్చగా కనబడుతుంది. ఒక పులుగు మీడియాలో ఉన్నాయని చెప్పి బ్లూ పార్టీగా ఉన్నటువంటి న్యూడ్ ఫోటోల్ని ప్రజలకు చూపించినటువంటి ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్నటి వరకు ఒక ప్రిన్సిపాల్ స్వామి గారిని అడ్డం పెట్టుకుని ఫోటోలు చేసి అనేక మాటలు మాట్లాడారు. అది మొన్న అది ఫేక్ అని ప్రపంచానికి అంతా తెలిసింది. అది ఫేక్ అని చెప్పి మీడియా ద్వారా ఏదైతే ఒక స్త్రీ ఆవేదన అని చెప్పి మీరు ప్రజలకు తెలియచెప్పారో అదే మీడియా ద్వారా ఇది ఫేక్ ఆవేదన అని అదే ప్రధానికానికి తెలియజెప్పిన మీడియా సోదరులకు అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు. బికాజ్ మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఇది ద ఫోర్త్ ఎస్టేట్. వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి. సందేహాలు రావచ్చు. తిరుపతి నుంచి అందరినీ వాళ్ళు కూడా అందరూ వాళ్ళ ఇది అందరూ చూడండి. ఇది ఆ కామాంధుడికి ఆ కామ పిశాచుడికి బహుశా రేపటి నుంచి మీ సంవత్సరంలో చెప్తున్నా, ప్రతిరోజు నాతో అనేక మంది ఫోటోలు దిగుతారు, అనేక మంది మహిళా సోదరీమణులు ఫోటోలు దిగుతారు, అనేక మంది రిక్వెస్ట్ చేసి ఫోటోలు దిగుతారు. నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మరి బహుశా నేను మా ఫోటోగ్రాఫర్ చెప్తా, ప్రతి ఫోటో రేపు నుంచి ఆ కోకగాడికి పంపించమని. ఇది మహిళా సోదరీమణులు అందరూ. ఇందులో మా ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు, మా గవర్నమెంట్ ప్లేయర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అలానే వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా నా సోదరీమణి, మా నాయుడు గారు, అలాగే మా పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆమదాల వలస, అలాగే మా ఎన్వి శ్రీదేవి, మా ఇన్ఛార్జ్ మా కోఆర్డినేటర్, అలాగే మా కౌన్సిలర్ గారు, ఈమె మా సోదరీమణి వందంగిపేట సర్పంచ్ గారు. అంటే ఒక బులుగు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కామ పిశాచులుగా తయారయ్యి వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకందరికీ కూడా, అలాగే వాళ్ళని అక్కడి వరకే కాదు, నేను పార్వతి అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళా, అలానే శ్రీకాళహస్తి తీసుకుని వెళ్ళా, బహుశా ఆడికి ఒక ఫోటో దొరికింది కావాలి. వీళ్ళే కాదు, ఎప్పటికీ నా 15 సంవత్సరాల చరిత్రలో నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మందిని, అనేక కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా సన్నిహితుల్ని, నా కార్యకర్తల్ని, నా నాయకుల కుటుంబాన్ని ఎంతో మందిని తీసుకుని వెళ్ళి స్థాపించినటువంటి ఆ వందంగిపేట గ్రామంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం గత 30 సంవత్సరాలుగా వాళ్ళ హస్బెండ్ ఆమె సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలు అందించినటువంటి ఇటువంటి దిగజారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి, నేను ప్రపంచానికి వాడికి కాదు నా సమాధానం, ప్రపంచానికి చెప్పాలని ఈరోజు నేను ఇస్తున్నటువంటి కార్యక్రమం. మధ్యలో వాళ్ళని పెట్టి వాళ్ళపైన పెన్నతోన దిద్ది ఏమిటని మాట్లాడుతున్నారు. ఏమండి, కోన రవికుమార్కి ఒక కులమే సరిహద్దా?
కోన రవికుమార్ అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతం. ఈరోజు రవికుమార్ గారి పైన వచ్చిన అభియోగాల పైన రాష్ట్రం మొత్తం మీద నుంచి ఈరోజు స్పందిస్తున్నారనంటే వాళ్ళందరూ ఒక కులం వాళ్ళ, వాళ్ళందరూ ఒక మతం వాళ్ళ, లేదు వాళ్ళంతా ఒక ప్రాంతం వాళ్ళ. కోన రవికుమార్ అంటే ఏమిటో, తన నిజాయితీ ఏమిటో, తన క్యారెక్టర్ ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతున్నారు, మీ డిబేట్స్లో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒంటిమిట్ట వాడు చూపించింది ఏంటండి, వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మేమంతా కూడా కలిసి మెలిసి నడిచినటువంటి కుటుంబం. నేను వాడు పెట్టినటువంటిది ఈరోజు అక్కడ ఉన్నది. ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు, ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు. మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు, అందరికీ ఆశీర్వచనం ఇస్తారు. ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవాళ్ళందరికీ కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వరా? అంటే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు, ఈ వక్ర బుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాష్యాలు చెప్తాడా? అక్కడ ఉన్నది ఒక కుటుంబం. ఆ రోజు ఒక 25 మంది, ఎంతమంది ఉన్నారు? 25 మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి. దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, 4 చెన్నై, సంబడి ఫ్రమ్ మన శ్రీకాకుళం. ఎంతమంది వచ్చారే. నేను అడుగుతా ఉన్నాను, ఒంటిమిట్ట అనేటటువంటిది ఒక దేవాలయం. దేవాలయం సన్నిధిలో, దేవుడు సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో, వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేను మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి పనికి మాలిన ఫుల్ స్టాప్ పెట్టండి. కోన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని. ఒక సమస్య అంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని. అది కులానికి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతం. అటువంటి దానికి వాడు ఎవడు అసలు నన్ను విమర్శించడానికి వాడు కూడా అర్హత ఏంటి? ఇటువంటి కామ పిశాచులకు, కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టింది. నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులకి, అటువంటి పనికి మాలిన వెధవ వెనక రేపు మీరు ప్రయాణం చేస్తే, మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తారు ఈ సమాజం? ఏ రకంగా భావిస్తాను? వైసీపీ జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీచాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే, నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వెధవల వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు, కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు, కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు, అసలు కుటుంబమే లేనటువంటి వాడు, ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో, మీ ఎంపీటీసీలో, మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. నేను వైసీపీ మహిళా ప్రతినిధులకు కూడా అడుగుతున్నా, మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కూడా అడుగుతున్నా, మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు. మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఇలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఈరోజు చెప్పాలి. మహిళా ప్రజాప్రతినిధులందరూ చెప్పాలి, నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు
ఆ పనికి మాల కొట్టినా వారికి సిగ్గు ఉండదు. ఎందుకంటే వారికి కుటుంబ విలువలు తెలియదు, కుటుంబ గౌరవాలంటే తెలియదు. చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది. వాడికున్న విజ్ఞానం ఎంత, వాడికున్న సంస్కారం ఎంత, వాడికి చదువుకున్న చదువు, వాడికి నేర్పిన సంస్కారం ఏంటి? నేను మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే వెనక నా నియోజకవర్గం ప్రజలున్నారు. ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాల్సినటువంటి సమయం చాలా అవసరం. ఇలాంటి చెత్త నా కొడుకులు పెట్టే ప్రెస్ మీట్లకి నేను ఇక కౌంటర్ చిట్ట చివరి కౌంటర్. ఇది వాడి కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. గౌరవమైన కుటుంబాలు, గౌరవమైనటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయి 2 తడవలు సర్పంచ్గా పనిచేసింది. వాడు కనీసం వార్డు నెంబర్ కూడా కాడు వాడితో. ఇలాంటి వెధవలు మాట్లాడే విధానికి మేము నిన్న వైసీపీ పెద్దలందరూ వచ్చారు. కేజీబీ ప్రిన్సిపాల్ గారిని పరామర్శించారు. నాకున్న సమాచారం ఆ పెద్దలు కూడా ఈ యదవకి గడ్డి పెట్టిల్లారు. నాకున్న సమాచారం ఇది నిజం. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే పార్టీ పరువు పోతుంది, మా విలువలు పోతాయని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి వెధవలకి గడ్డి పెట్టి వెళ్ళారనేది నాకు సమాచారం. ఈరోజు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఒక్కసారి మా సోదరి మనకు